గలతీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. అయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. అల్పడము నీ పాదధులని తండ్రి, నీ దాసుడు నాయన, నీ యందు నన్ను మరుగుపరిచి నీ దాసుని నోట నీ మాట నుంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ దయచేయండి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయం అనుకోని యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగములో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. దేవుని లేఖన భాగంలో నుండి మనం కొద్ది వారం నుండి ఫలించుట, దేవుని యొక్క ఆశీర్వాదములో ఒక భాగము ఫలించుట, ఎట్లలాగా దేవుడు వారిని ఆశీర్వదించను అని పదాన్ని మనం చూస్తాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడని ప్రభు లేఖనాలు చూశాం. గత కొద్ది వారాలుగా ఏ కోణంలో ఫలించాలి అనే వాటిని గురించి మనం ధ్యానం చేశాం. ఆధ్యాత్మిక విషయానికి మనం వచ్చినప్పుడు మరో రంగంలో ప్రభు వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆత్మ ఫలము ఫలించాలి. విశ్వాస జీవితంలో ఏవి ఉన్నా లేకపోయినా ఈ ఆత్మఫలం అంది చాలా ప్రముఖమైనది. కృపావరం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మఫలం మాత్రం తప్పకుండా ఉండవలసినది, పొందుకోవలసినది. ప్రభుకు స్తోత్రం. వీటి కొరకు ప్రభు దగ్గర మనం ప్రార్థించిన మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రారంభ దశలో కేవలం ప్రభు రాజ్యములో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా 5వ వచనం ప్రకారముగా క్రొత్త జన్మ అనుభూతిలోనికి మాత్రం వారు రాగలిగారు. వారు కేవలం క్రీస్తునందు చంటి పిల్లలు మాత్రమే. అందుకే అనేక స్థలాలలో యేసు ప్రభు వారి అతనితో పాటు సమానమైన వయస్సు కలిగిన వారిని, అతని కంటే వయసు ఎక్కువ ఉన్న వారిని కూడా ఏమంటారంటే, ఆయన పునరుత్థానమైన తర్వాత అంటాడు, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఏంటి పిల్లల? తనతో సమానమైన సమవయస్సు కలిగిన వారు ఉన్నారు, తనకంటే ఇంకా ఎక్కువ వయస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు. వారితో యేసుతో చెప్తానమాట అంటే పిల్లలారా అంటే ఇక్కడ గమనించండి. నిజానికి వారు శారీరకంగా మనం గమనించినప్పుడు వారు వయస్సులో పెద్దవారే, కానీ దైవికంగా చూసినప్పుడు, ఆధ్యాత్మిక విషయానికి వచ్చినప్పటికీ ఆత్మీయ జీవితంలో వారు ఇంకాను పిల్లలే, చిన్నపిల్లలే. సో అందుకు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత కొన్ని ప్రాసెస్ అనేది ఉంది, ప్రక్రియ అనేది ఉంది. క్రైస్తవ జీవితంలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అది అనుదిన జీవితంలో కొనసాగించవలసిన ప్రక్రియ. ఇది జరగవలసినదే. దీన్ని ఎవడు కూడా కాదనడానికి వీల్లేదు, వద్దనడానికి వీల్లేదు. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగించిన ఈ ప్రసంగాలలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చూస్తే, ఈ 3 అధ్యాయాలలో దేని గురించి రాయబడిందంటే, నేను అన్ని ఇప్పుడు చెప్పను, కానీ కంక్లూజన్గా ఒక క్లుప్తంగా ఒక మాట చెప్తాను. దేనికోసం అంటే పరిపూర్ణతను గురించి రాయబడింది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండేదని అంటాడు, ఉండాలి అంటాడు. సో అక్కడ చెప్పబడిన ప్రతి మాట అది సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఈ సంపూర్ణత, పరిపూర్ణతలోనికి వచ్చిన వారు ఫలిస్తూ ఉంటారు. వారిలో ఫలించే ఆ ఫలాల్లో ఒక విషయం మనం గమనిస్తుంటే ఆత్మ ఫలము.
స్తోత్రం. ఈ ఆత్మఫలములో ప్రారంభమైనది, మొదటిది, అది ప్రమోక్షమైనది ఏమనగా ప్రేమ. ప్రేమ అప్పుడప్పుడు ఎలా ఉంటుంది చాలా మంది జీవితానికి, కెరటాలు కూడా నేను అనలేను. ఎందుకంటే కెరటాలు అయినా ఎలా ఉంటది, ఈ అలలైనా సరే వస్తుంటది పోతుంటది, వస్తుంటది పోతుంటది, అది వేరు. దాంతో పోల్చడానికి కూడా అవకాశం ఉంది. మనుషుల ప్రేమ గురించి మాట్లాడుతున్నా. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా అది పొంగుతూ ఉంటుంది, ఎందుకు సందేహం లేదు. ఎందుకంటే ఇర్మీయా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ 31వ అధ్యాయము 3వ వచనం 2వ వచనంలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ యెడల నేను కృప. సో దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఇటర్నల్ లవ్, అది శాశ్వతమైనది, ప్రిపేచువల్ లవ్. అది ఆయన ప్రేమకు there is no end for the love of God. దేవుని ప్రేమకు ఎటువంటి ముగింపు అనేది, అంతం అనేది లేదు. అందుకే అన్నాడు శాశ్వతమైన ప్రేమ. బట్ మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడో మీరు తుఫాన్ ప్రతిసారి వస్తుందా, రాదు కదా. అలాగే ఆ ప్రేమ కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పుట్టుకొస్తుంది, ఆ తర్వాత ఉండదు. సరే, మనం బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎక్కువగా ప్రేమించమన్న వెంటనే దైవికంగా దేవుని ప్రేమించాలి, అలాగే మనుషులను ప్రేమించాలి. దాన్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తుంటే కుటుంబ సభ్యులను ప్రేమించాలి, సంఘ సభ్యులను ప్రేమించాలి, ఓకే, మన బంధువులను ప్రేమించాలి, మన స్నేహితులను ప్రేమించాలి, రైట్, ఇవన్నీ కూడా ఉంటుంది. అదే విధంగా వాక్యం ఏం చెప్తుంది, నేను అందుకు చెప్పాను మనుషులను చెప్పేశాను, మనుషులను ప్రేమించాలి. ప్రభు అన్నాడు, నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించమన్నాడు, పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు అక్కడ. స్తోత్రం. కానీ యేసు ప్రభు చెప్పిన బోధన మనం గమనించినప్పుడు నీ శత్రువులను సహితం ప్రేమించమన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా ఇబ్బంది అయిపోతారు. కానీ ఇందులోనూ ఫలించాలి. ఎందుకో తెలుసా, ఫలించని ఈ మాట ఎలా చెప్తున్నాను చెప్పి ఎవరు కూడా ఆ ఇబ్బంది పడవద్దు. ఫలించని ప్రతి చెట్టును ఆయన నరికి వేస్తాడు. సో దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మనము దైవికంగా ఆధ్యాత్మిక విషయంలో ఫలించాలి. ఆత్మ ఫలము ముఖ్యమైనది. ప్రభుకు స్తోత్రం. సో ప్రేమ ప్రతి విశ్వాస జీవితాన్ని నడిపిస్తుంది. ప్రేమే ఒక వ్యక్తి జీవితాన్ని కట్టగలదు. ప్రేమే కుటుంబ వ్యవస్థను కట్టగలదు. ప్రేమే సమాజ వ్యవస్థను కట్టగలదు. ప్రభుకు స్తోత్రం. ప్రేమే లేకపోతే మీరు ఊహిస్తే ఏముంటో తెలుసా, అసూయ, ద్వేషం, ఓకే, ప్రతి విధమైన క్రోధము, కోపము, కక్షలు, విమతములు, భేదాలు, ఇవన్నీ కూడా ప్రేమ లేకపోతే పై భాగంలో మనం చూస్తాం. ప్రేమ లేకపోతేనే ఇవన్నీ ఉంటాయి. అలాంటి వ్యక్తులతో కానీ, అలాంటి కుటుంబంతో కానీ, అలాంటి సంఘ సభ్యులు కానీ ఉంటే మీరు ఊహించండి అది ఎలా ఉంటుందో. అందుకే బైబిల్ మనకు చెప్తుంది, లేఖనం మనకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, యోహాను పత్రికలో మాట్లాడుతూ అంటాడు, 4వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని అస్సలు యశ్వరం. మీకు తెలుసా అంటే చాలా మంది ఏమంటారు, నాకు తెలుసండి, యశ్వరం తెలుసు, ఎందుకంటే మా బావగారు నమ్ముకున్నారండి, మా అత్తలు నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకున్నారు కాదురా బాబు, నీవు యేసు ప్రభుని ఎరిగి ఉన్నావా అంటే మీరు కూడా చాలా మంది ఇప్పుడు ఏమంటారు, తెలిసినందుకు కదా మేము వచ్చాం పాస్టర్ గారు అంటారు కదా. కానీ నిజానికి ఇంకను దేవుని ఎరగలేదు, ఇంకా నువ్వు దేవుని ఎరగలేదు. ఎందుకు తెలుసా, నువ్వు దేవుని ఎరిగి ఉంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తావు. నీవు నీ దేవుని ఎరిగి ఉంటే నీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తావు. నీవు నువ్వు దేవుని ఎరిగి ఉంటే సంఘ బిడ్డలను ప్రేమిస్తావు. నువ్వు దేవుని ఎరిగి ఉంటే అన్యజనులు కూడా ప్రేమిస్తావు. యోహాను సువార్త 3:16 మనందరికి తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం. దేవుడు క్రైస్తవులను ఎంతో ప్రేమించాడు, మనుషులందరినీ ప్రేమించాడు. ప్రభు
ప్రేమ ఏమి చేయగలదు వాటి గురించి నేను చెప్పడం లేదు, కానీ జస్ట్ మీకు ప్రేమ అనే ఫలము కలిగి ఉండాలి అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తున్నా. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రేమ కలిగి జీవించడం, ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలము నిలుచును. అన్ని గతించిపోతుంది. ఈవెన్ లేఖనం సెలవిచ్చింది ఏంటంటే కృపా వరాలు కూడా గతించిపోతాయి. కృపావరాలు కూడా గతించిపోతాయి. ఈనాడు కృపావరం సంఘానికి అవసరం, సంఘ బిడ్డలకు దైవజనులకు కూడా అవసరం కృపావరాలు. వాటి ద్వారా ప్రజలకు క్షమాభివృద్ధి కలుగుతుంది, మేలు కలుగుతుంది, సంఘానికి దీవెన కలుగుతుంది, సంఘము దీవించబడతారు, సంఘం విడుదల పొందుతారు కృపావరాల ద్వారా. కానీ కృపావరముల కంటే అది ఎక్కడికి నడిపిస్తుంది? కృపావరం అసలు కృపావరాలు కేవలం అంటే అద్భుతాలు వచ్చే వరం, స్వస్థపరిచే వరం, ఓకే, అలాగే ప్రవచన వరం, భాషలతో మాట్లాడేవారు, భాషలకు తర్జుమా చేసే వరం, కానీ ప్రవచన వరం, ఆత్మల వివేచన వరం, అద్భుత కార్యం చేయడం శక్తి, ఇవన్నీ కూడా ఈ కృపావరాలన్నీ కూడా దేనికంటే ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించడానికే. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ప్రభువు నందుకు నడిపించడానికి కృపావరాలు పనిచేస్తుంది. కానీ ప్రభు నందుకు నడిపించిన తర్వాత ప్రభు నందు నిలబెట్టినది, స్థిరపరిచినది, ఫలింపచేసినది, ప్రభువుతో సహవాసము చేయడానికి అవకాశం అంతా కలిగించేది ఏంటంటే ఆత్మ ఫలం. స్తోత్రం. సో చాలా మంది ఏదో ఒక అద్భుతం జరిగినందుకు, ఏదో ఒక మేలు జరిగినందుకు, లేదు పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో కార్యం చేసినందుకు మారు మనసు పొందారు నమ్మకాలు అంతవరకే. కానీ ఇప్పుడు ప్రభువుతో సహవాసము చేయాలని, నేను ప్రభుతో కలిసి ఉండాలనే యొక్క భావన అనేది ఇంకా చాలా మందికి లేదు. ఒకవేళ ఉంటే ప్రభు దగ్గరికి వస్తారు. ఒకవేళ ఆ ప్రభుతో మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో మనం కూడా గమనించినప్పుడు ఆది కాండం మొదలుకొని ఈవెన్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవులతో, మనుష్యులతో ఆయన సహవాసం చేయాలనేది ప్రాథమికమైన దేవుని ఉద్దేశం. అందుకే ఏదాను తోటలో దేవుడు నరులను సృజించిన తర్వాత, నిర్మించిన తర్వాత పరలోక రాజ్యం నుండి లేఖనం సెలవుస్తుంది, ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున దిగి వచ్చి వారితో ముచ్చటించేవాడు, మాట్లాడేవాడు, వారితో సహవాసం చేసేవాడు. మీరు గమనించండి, మనుషుల కంటే కూడా ముందుగా సృజింపబడిన దేవదూతలు ఉన్నారు. పరలోక రాజ్యంలో వాతావరణం వేరు, చాలా సందర్భాలు చెప్పాను. భూలోకంలో వాతావరణం వేరు. నేను వాతావరణం అన్నప్పుడు గాలిని గురించి, ఓకే, టెంపరేచర్ గురించి నేను మాట్లాడటం లేదు. వాతావరణం అనగా పరలోక రాజ్యము పరిశుద్ధమైన వాతావరణం, పరలోక రాజ్యము స్తుతులతో కూడిన వాతావరణం, పరలోక రాజ్యము ఓకే సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా అక్కర్లేని వాతావరణం. అది ప్రభుకు స్తోత్రం. పరలోక రాజ్యములో 24 hours 24 గంటలు దేవదూతలు, శరాఫులు, కెరూబులు, ప్రధాన దూతలు, మహాదూతలు, కోట్ల కొద్ది దేవదూత గల సమూహనందు కూడా ఏకముగా కూడి ఆ సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వారు ప్రతిగానములు చేస్తుండగా, యెహోవా మహిమ భూలోకం అంతా కూడా నిండి ఉన్నదని వారు స్తుతిస్తుండగా, ఆ స్తుతి వాతావరణంతో నిండిన వాతావరణం అది. కానీ భూలోకము చెడుతనంతో నిన్నది, భూలోకము మోసంతో కూడిన ప్రజలతో నిన్నది, భూలోకము దైవ భక్తిలో అసలు లేని ప్రజలు, జీవం కలిగిన దేవుని వదిలేసి జీవము లేని యొక్క దేవుడు సృజించిన ప్రకృతిని ఆరాధిస్తున్న వాతావరణం. ఇలాంటి వాతావరణానికి దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఎందుకు వస్తున్నాడు అంటే ఆ వాతావరణం వదిలేసి మనుషులతో సహవాసం చేయడానికి ఆయనకి ఎంతో ఇష్టం. అందుకే మీరు మొదటి అధ్యాయం 26వ వచనం చూస్తే, రండి, ఆది కాండం గురించి మాట్లాడతాం, రండి మనము మన పోలికందు మన స్వరూపమందు నరుని చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుని కలుగజేశాడు కనుక ఆయన నరులతోనే మనుషులతోనే సహవాసించడానికి ఇష్టపడుతున్నాడు. మరలా మన దేవుని లేఖన భాగాలు గమనించినప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేస్తే, ఆది కాండం నుండి మీకు చెప్పాను, మళ్ళా ప్రకటన గ్రంథానికి వచ్చేస్తే ప్రకటన గ్రంథంలో రాసిన విషయం ఏంటంటే, భక్తుడైన యోహాను పరలోకం నుండి దిగి వస్తున్నాక దేవుని యొక్క నూతన యెరూషలేము అనే పట్టణాన్ని చూస్తున్నాడు. ఆ యెరూషలేమునక నూతన యెరూషలేము పునాది గురించి, దాని యొక్క ప్రాకారాల గురించి, అది దేని చేత నిర్మించబడిందో వాటన్నిటి గురించి చెప్తాడు. దాని ఎత్తు, దానికి ఎడల్పు, దాని యొక్క
ఆ పొడవు ఎంతో తెలియజేస్తాడు. కానీ మొత్తానికి మన చివరి వరకు మనం చూస్తే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, తెస్సలోనిక రాసిన పత్రిక దాన్ని యాడ్ చేస్తూ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ వచనం నుండి ప్రత్యేకంగా 17వ వచనం మనం చూసుకుంటే, మనము ఒక్కసారి ఎత్తబడిన తరువాత, మధ్యాకాశమునకు ఎత్తబడిన తరువాత, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అలాగే ఆ తర్వాత అటు తర్వాత సజీవులైన మనము రెప్పపాటున మార్పు పొంది మధ్యాకాశమునకు కొనిపబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా, సదాకాలము ఆయనతో కూడా. అంటే ఆది యందు దేవుడు మానవుని పట్ల ఎటువంటి ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడో, మానవులతో సాహసం చేయాలని మొదటి ఏ విధమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఈ యొక్క ఎండింగ్కి వచ్చినప్పటికీ, ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు కూడా, యుగ సమాప్తి అయిన తర్వాత దేవుని ఆశ ఏంటంటే మనుషులందరూ కూడా నాతోనే ఉండాలి. అందుకే ఒకరోజు జస్ట్ నేను ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక సహోదరి నాకు ప్రశ్న అడిగాను. ఫస్ట్ గారు, జీవ గ్రంథం నుండి వారి పేరు తుడిచివేయబడదు అనే పదం ఉంది కదా, ప్రకటన గ్రంథంలో ఏది ఉంటుంది. అలాంటప్పుడు అంటే మరి కొందరు పేరు తుడిచివేయబడతారా అని ప్రశ్న అడిగారు. నేను సడన్ గా ఈ ప్రశ్న అడుగుతాను ఊహించుకోలేదు. అప్పుడు చెప్పాను, అవును తుడిచిపెడుతుంది. ఎవరి పేరు తుడిచిపెడుతుంది? ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని గుర్చిన, రక్షణను గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మరలా ఎవరైతే వెనుకకు తిరుగుతారో వారి పేర్లు తుడిచివేయబడుతుంది. అంటే సెకండ్ థింగ్, రెండో విషయం భూలోకములో జన్మించిన ప్రతి ఒక్కరి మానవుని కొరకు దేవుడు జాబితాలో వారికి ఒక లిస్టులో పేరు పెట్టాడు. జీవ గ్రంథంలో అందరి పేరు ఉంచాడు ప్రభు. మీరు ఆశ్చర్యపడద్దు మాటకు. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు వారికి తెలియదు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ గమనించండి, అన్యులని స్వజనులని ఏ భేదము లేకుండా ప్రభు అందరి పేరు, నాకు కలిగిన ప్రత్యక్షతను బట్టి చెప్తున్నాను సుమా, ఇట్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద బైబుల్, కానీ ఇది వాస్తవం. ఎందుకు తెలుసా? మరి గమనించండి, అందరి పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఈ జీవ గ్రంథంలో రాయబడిన వారు అందరూ కూడా ఎవరైతే భూలోకంలో జన్మిస్తున్నారో, పుడుతున్నారో, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచడం ద్వారా వారి పేరు జీవ గ్రంథంలో స్థిరంగా ఉంటుంది. కానీ యేసు ప్రభువును గుర్చిన జ్ఞానంలోనికి ఎంత సువార్త అందుకే లేఖనం రాయబడింది ఏంటంటే, ఈ రాజ్య సువార్త భూలోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనం చూస్తాం ఈ రాజ్య సువార్త భూలోకమంతటా. ఎందుకు? కొందరికి చెప్పేసి మరి కొందరికి చెప్పకుండా ఆపేయచ్చు కదా? నో, అందరికి. ఎందుకంటే అందరి కొరకు దేవుడు జీవం ఇవ్వడానికి, జీవ గ్రంథంలో ప్రతి ఒక్కరిని అవకాశం ఇవ్వడానికే దేవుడు ఈ యొక్క స్థితిని కలుగజేశాడు. సో ఎవరి పేరు తుడిచివేయబడుతుంది? సువార్త విన్న తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకపోతే దేవుడు వారికి కూడా అవకాశం ఇచ్చాడు. ఆ గ్రంథంలో జస్ట్ లిస్టులో గ్యాప్ ఇచ్చాడు. కానీ వారు నమ్మలేదు కాబట్టి పేరు తుడిచివేయబడతారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, లిస్టులో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ అన్యుడా క్రైస్తవుడా అని భేదము లేకుండా అందరికీ ఇచ్చాడు. ఎవరైతే ప్రభువును నమ్ముకుంటారో వారి పేరు అక్కడ స్థిరపరచబడుతుంది. నమ్మని వారు మార్కు సువార్త 16 వచ్చిన ప్రకారముగా నమ్మి బాప్తిస్మం పొందుకున్న వాడు రక్షింపబడును, నమ్మని వారికి అంటే వారికి కూడా అవకాశం ఇవ్వబడింది. కానీ వారు నమ్మలేదు. దానికి ఏం చేయలేడు దేవుడు.
అందుకే ఆ రోజు ఒక్కసారి నరకాగ్నిలోనికి వీళ్ళు పడుతున్న వారు, నరకంలో పడి వేదన పడుచున్న వారు మొరపెడతారు. ఆ రోజు వాళ్ళు కూడా మొరపెడతారు, ప్రభువా యేసయ్యా మమ్మల్ని కరుణించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి మొరపెడితే యేసు ప్రభు ఒక కళ్ళలో నుండి కన్నీరు మాత్రం కారుతుంది. అరే నీ కోసం కూడా నా రక్తం సిందించాను, కానీ నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాను, నా బంధువులను పంపించాను, నీ సొంత బంధువుల ద్వారా, పాస్టర్ గారి ద్వారా, ఏ కరపత్రికల ద్వారా, టీవీలో జరుగుతున్న సువార్త ద్వారా, యూట్యూబ్లో వస్తున్న సువార్త ద్వారా, ఫేస్బుక్లో వచ్చిన సువార్త ద్వారా, రకరకాల కోణాల్లో నీకు సువార్త అందించినా సరే నువ్వు తృణీకరించావు. నీకు అవకాశం లేదు. సరే, ప్రభుకు స్తోత్రం చెప్తాం. పిల్లలు, మనలో ప్రతి ఒక్కరు కూడా, దేవుని బిడ్డలందరూ కూడా ప్రభుతో సహవాసము చేయాలనేది ప్రభు ఒక ఉద్దేశము కనుక ఆయన మన వద్ద నుండి కోరుకున్నది ఏంటంటే మనము ప్రేమ కలిగి జీవించాలి. బికాస్ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. నిజానికి ప్రేమ స్వరూపి కాదు, యేసు ప్రభు వారు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. యేసయ్య ప్రేమ స్వరూపి అంటే ఆ దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షపరచడానికి యేసుప్రభు వచ్చాడు కనుక ప్రేమ స్వరూపి అని ఆయనకి పేరు పెట్టబడింది తెలుగులో. కానీ మనం గమనిస్తే దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తారో వారు దేవుని ఎరిగిన వారు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేదు. అందుకే చెప్పాను, ప్రేమ లేకపోతే నువ్వు ఇంకా దేవుణ్ణి ఎరగలేదు. ఓకే, బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, లేఖనాలు, మనము ఈ యొక్క ప్రేమ అనే ఫలము ఫలించాలి. మీరు గమనించండి, మనుష్యుడు ఏ విత్తనం విత్తుతాడో అదే పంట వస్తాయి. ఈరోజు నువ్వు ప్రేమ అనే పంట కోయాలి అని అంటే చాలా మందికి ఉన్న ఒక భావన ఏంటంటే, అతను నన్ను ప్రేమిస్తే నేనెందుకు ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమిస్తే నేనెందుకు ప్రేమించాను, వారు నన్ను ప్రేమిస్తే, మమ్మల్ని ప్రేమిస్తే మేమెందుకు ప్రేమించాం, వాళ్ళ ముందు ప్రేమించమని చెప్పండి, అప్పుడు మేము వారిని ప్రేమిస్తాం. నువ్వు అలాగంటే నువ్వు విషయంలో ఇలా చెప్పవచ్చు, నువ్వు పప్పులో ఓకే. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే, ప్రేమ అనే ఈ యొక్క బీజము, ప్రేమ అనే విత్తనం నీవు విత్తితే పంట నీకు వస్తుంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు, వాళ్ళు ప్రేమిస్తే నేను ఎందుకు ప్రేమించను అంటున్నావు అంటే, ఆ మాటకి అర్థం అంటే ముందు వాళ్ళకి విత్తనం విత్తమంటున్నాడు. వాళ్ళకి విత్తనం విత్తేస్తే వాళ్ళకి పంట వస్తుందా, నీకు పంట వస్తుందా? అందుకే చెప్పాను, నువ్వు పప్పులో కాలెట్టినట్టు ఉంది. దయచేసి గమనించండి, మనము ప్రేమ మొదట విత్తాలి. ప్రేమ మన నుండి స్టార్ట్ అవ్వాలి, మనమే ముందు ప్రేమించాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఇక ప్రేమించే విషయంలో, ప్రేమ అనే విషయానికి వచ్చినప్పటికీ ఏ కండిషన్లో ఉన్నా సరే మనం ప్రేమించాలి, ఏ స్థితిలో ఉన్నా. స్తోత్రం. ఎందుకంటే మనము ఏ స్థితిలో ఉన్నా సరే యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఒకే ఒక విషయం, మనము రోమపత్రికలో 5వ అధ్యాయం మనం చదువుకుంటూ రాయబడి ఉంటుంది ఏంటంటే, మనము 8వ వచనం చూసుకోవచ్చు, 5వ వచనం కూడా రాయబడి ఉంటుంది. బట్ ప్రత్యేకంగా 7, 8, 9 వచనాలు మనం చూసుకుంటే, ప్రభు మనల్ని ఏ స్థితిలో ప్రేమించాడంటే, మనము ఇంకా బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రభుకి స్తోత్రం, కనుక స్తోత్రం చెప్పాలి. తలపైకి ఎత్తండి. మనము ఇంకా బలహీనులమై, మన బలహీనలను ప్రేమిస్తామా? నేను అందుకు చెప్తున్నాను, ఏ స్థితిలో ఉన్నవాడని సరే మనం ప్రేమించాను. బలహీనలు చూసిన వెంటనే మనం పక్కన పడేస్తాం, వాళ్ళు అన్ఫిట్ అంటాం. కానీ యేసు ప్రభు మనం ఇంకాను బలహీనులమై ఉండగా అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి బలహీనులం, రెండోదిగా మనము భక్తిహీనులమై ఉండగా, ఓకే, మనం ఇంకా దేవునికి దూరస్తులమై ఉండగా. సమీపంగా ఉన్నది కాదు, ఎవరైతే మనకు ఎక్కువ సమీపంగా వస్తుంటారో, ఎక్కువ మనతో కలుస్తుంటారో మనం వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతాం. ఎవరైతే రారో
వారికి. అందుకే మీరు గమనించండి, ఈ పదాన్ని శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకాసు వార్త 19:10 ఏమి రాబడిందంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చాడు. నశించిన దానిని వెదకి 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 రక్షించడానికి. స్తోత్రం. అందుకే ప్రేమ ఏం చేయాలి? వెంటాడి వెంటాడి వెంటాడి. పిల్లరా, అందరూ దేవుని ప్రేమ, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు కాదు. ఈ శరీరంలో ఉన్నంత కాలంలో అపవాది అనేక మంది యొక్క మనస్సులను ఏ విధము చేతైనా సరే తన వైపు త్రిప్పి వారిని దైవ మార్గం నుండి, సత్య మార్గం నుండి, జీవ మార్గం నుండి వారిని మళ్లింప చేయడానికి వాడు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయి. కనుక మనం దేవుని ప్రేమ చూపించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ప్రేమ మనం చూపిస్తేనే వారు ప్రభు నందుకు వస్తారు. అందుకే మనం వెళ్ళాలి. వాళ్ళకి తెలియదేంటి ఈరోజు ఆదివారం అని తెలియదేంటి, వాళ్ళు వస్తారు. ఎటు చెప్పలేడు మనం. నో, దేవుని ప్రేమ అలా చెప్పదు. దేవుని ప్రేమ వాళ్ళ దగ్గరికి వెళుతుంది. దేవుని ప్రేమ వారికి ఫోన్ చేస్తుంది. బ్రదర్, చర్చికి రండి. ఏం రాలేదండి, సిస్టర్ ఏమైందండి. దేవుని ప్రేమ పలకరిస్తుంది. ఇంకా నువ్వు చాలా మంది సంవత్సరంలోని పట్టుకొని ఉంచున్నారు. చాలా మంది స్థావరాలుగా ఉన్నాయి. పునాదులు రాళ్లతో పునాది కట్టబడినట్టుగా ఇంకా క్షమించలేని స్వభావాలు చాలా మందిలో ఉన్నాయి. ఇది ఎప్పుడు మీరు పెరికి వేస్తారు? ఎప్పుడు మళ్ళా దేవుని వాక్యపు ప్రేమ చేత మీ యొక్క జీవిత, ఆధ్యాత్మిక జీవితాన్ని పునాది వేసుకుంటారో నాకు తెలియదు. కానీ దేవునికి స్తోత్రం. పౌలు ఒక మాట అంటాడు, ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచకుండా నేను సమస్తాన్ని నేను మీకు తెలియజేశాను. ప్రయోజనకరమైనది ఏది? సో దేవుని వాక్యంలో ప్రభు నాకు అనుగ్రహించిన కృప మేరకు వీరు వారు అనే తారతమ్యం లేకుండా ప్రభు వాక్యాన్ని చెబుతూనే వస్తున్నాను. ఒక దినాన దేవుని వాక్యమే ఆ రోజు నీకు లెక్క అడుగుతుంది. అందుకే హృదయాల్లో అసలు ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి ద్వేషాలు అనేది అసలు ఏమాత్రం పెట్టుకోకూడదు. మనం సరి చేసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి తప్ప అది పెట్టుకోకూడదు. ప్రభుకు స్తోత్రం. వివేకము కలిగి మనం పని నడుచుకోవాలి, తెలివి కలిగి మనం నడుచుకోవాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని ప్రజలారా, ఈ ఒక్కటి కానీ లేకపోతే, ప్రేమే లేకపోతే నువ్వు ప్రభు రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. కొన్ని సంవత్సరాల క్రితం మనకు చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దైవ సేవకుడు తన భార్యతో చిన్న గొడవ మాట్లాడకుండా బయటకు పరిచర్య కోసం వెళ్తున్నాడు. ఆయన పాస్టర్ గారే మాట్లాడలేదు, కారు పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు పరిచర్యకి. ఎక్కడికి వెళ్తున్నావు? పరిచర్యకే వెళ్తున్నాడు. అంతే, మధ్యలో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్రెయిన్ డ్యామేజ్, కోమా, అంతే, లాస్ట్కి చనిపోయాడు. కానీ ఈమె విశ్వాసురాలు, దేవునందు విశ్వాసము కలిగిన ఒక స్త్రీ కాబట్టి ఎంత ట్రీట్మెంట్ చేసినా సరే, చికిత్స చేసినా సరే ఆ వ్యక్తి చనిపోయినందుకు తీసుకెళ్లి సమాధి చేయడానికి ఏమాత్రం ఇష్టపడకుండా ఆమె ఈ బాడీని మార్చులో పెట్టేసి ఉంచమన్నారు. ఈవిడే కొన్ని కిలోమీటర్, సుమారుగా ఒక 600 కంటే ఎక్కువ కిలోమీటర్ దూరంలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ని అంబులెన్స్తో ఆ బాడీ తీసుకొచ్చారన్నమాట. అంబులెన్స్ తీసుకొస్తే వీళ్ళేమనుకుంటున్నారు, మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బహుశా ఎవరు కొద్దిగా సీరియస్గా ఉందేమో, శారీరకంగా బాగాలేదు, అంటే హీలింగ్ మినిస్ట్రీ జరుగుతుంది కాబట్టి బాగుంటుందని తీసుకొచ్చేసారు. అవకాశం ఇచ్చేసారు మొత్తానికి లోపలికి వెళ్ళాను. నిజానికి చూస్తే ఈ వ్యక్తి చనిపోయినారు. కింద తీసుకొచ్చి పెట్టారట. దైవ సేవకుడు 5th ఫ్లోర్లో వాక్య పరిచయం చేస్తున్నాడు. ఈ అంబులెన్స్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు. 5th ఫ్లోర్లో వాక్య పరిచర్య, అక్కడ మీటింగ్ జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో ఈ బాడీ తీసుకొచ్చి పెట్టారు.
లాస్ట్కి సంఘ పెద్దలు అక్కడ నాయకులు కొంతమంది ఉంటారు కదా, చూసుకున్న వాళ్ళు ఉంటారు. అసలు ఇదేంటంటే మీరు ఏదో బాగలేదేమో అనుకున్నావు కానీ చచ్చిపోయిన వ్యక్తిని తీసుకొచ్చిందంటే ఈ పాస్టమ్ గారు వాళ్ళని బతమాలుకొని, బాబు ఏమనుకోవద్దు, నేను ప్రభునందు విశ్వాసం ఇస్తున్నాను, దేవుడు తప్పకుండా అద్భుత కార్యం చేస్తాడని నమ్మకంతో తీసుకొచ్చానంటే ఆమె విశ్వాసాన్ని వీరు కూడా దేవుని నమ్ముకున్న వారు కనుక ఏమాత్రం కృంగదీయకూడదన్న ఉద్దేశం కలిగి కింద పెట్టారు. దైవసేవకుడు వాక్య పరిచయం చేస్తున్న 5th ఫ్లోర్లో యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్న మాటను ఆయన ప్రకటిస్తూ, దైవజనుడు రెయిన్ హార్డ్ బోంకే అని దైవజనుడు ప్రకటిస్తూ, లాజరు బయటికి రా అని చెప్పిన మాట ఆయన ప్రకటించిన వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ వ్యక్తికి ప్రభు ఒక వాక్యము శక్తి తాకి వాడు జీవంలోనికి రాగాడు. ప్రభుకు స్తోత్రం. ఓకే, బాగానే ఉంది, బతికాడు. కానీ ఈయన చనిపోయారని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తుంది ఆయన ఆత్మ? ప్రభు సంఘానికి వెళ్ళగా దేవదూతలను తీసుకెళ్ళి మొత్తానికి పరలోక రాజ్యం, నరకం ఈ రెండును చూపించాడు. ఇవన్నీ చూపించిన తర్వాత ఈయనేమనుకుంటాను, బికాజ్ ఐఎమ్ పాస్టర్, నేను తప్పకుండా ఎక్కడికి వెళ్తాను, ఆ పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పి సంతోషంగా ఆయన మా దేవదూతలు చూపిస్తున్నారు, నరకం చూపిస్తున్నారు, అక్కడ ప్రజలు ఏ విధంగా వేదన పడుతున్నారో వాటి గురించి చూపించారు, పరలోకం గురించి చూపించారు. ఈ నరకం చూపించిన తర్వాత మరలా నన్ను ఎక్కడ తీసుకెళ్తారు అనుకుంటున్నాడు ఈయన, పరలోకం తీసుకెళ్తా. అప్పుడు దేవదూత అన్నాడు, నాన్న ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, పరలోకం కుదరదు. ఏమైంది? నీవు యాక్సిడెంట్ నీకు జరగక మునుపు నీ ఇంట్లో ఏం జరిగింది? చిన్న గొడవ జరిగింది సార్, జస్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను అంతే. అక్కడ గొడవ అన్న వెంటనే కొట్టుకోవడం అని ఇలాంటివి ఏం కాదు, జస్ట్ మాటలు. మరి ఏం జరిగింది? చిన్న ఇలాగైంది సార్, కోపంతో నేను నా భార్యతో మాట్లాడకుండా వచ్చేసాను. అదే ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావాలంటే కుదరదు, ఎందుకంటే నీ కోపం ఉంది, నీ భార్యతో నీకు చిన్న గొడవ పడ్డావు కాబట్టి నీవు మారు మనసు పొందితే తప్ప ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. మరోసారి నీకు అవకాశం ఇవ్వబడుతుంది. నీవు వెళ్ళిన తర్వాత నీ భార్యకు క్షమాపణ అడుగు, సమాధాన పడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఒకరితో ఒకరు మనం సమాధానము కలిగి. ఇప్పుడు తర్వాత కూడా మనం చూడగలం, లేఖనాలు ఉంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే క్షమాపణ కొనుక్కోవాలి అక్కడ. ప్రభుకు స్తోత్రం. అప్పుడు వెంటనే అయ్యా నన్ను పంపించండి, నేను మరలా వెళ్ళి నా భార్యతో నేను సమాధాన పడతానని వచ్చిన వెంటనే ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో ఫస్ట్ థింగ్ తన భార్యతో ఆయన సమాధాన, రమ్మా నన్ను క్షమించమన్నాడు. ప్రభుకు స్తోత్రం. తన సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో అతని గురించి చెప్తే, అంటే మీరు మామూలు టైప్ చేశారనుకోండి, అంటే మరణం నుండి తిరిగి లేచిన వ్యక్తి అని మీరు టైప్ చేశారనుకోండి, ఆయన వస్తుంది. ఓకే, ఇందులో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక దైవ సేవకుడి అనేకమైన పరిచయం చేస్తూ అనేక ఆత్మలు ప్రభువునొద్దకు నడిపిస్తూ దేవుని వాక్యమును బోధిస్తున్న వ్యక్తి జీవితాన్ని గురించే చిన్న పొరపాటు జరిగితే ఆ విధంగా ప్రభు దూత మాట్లాడితే నీవు ఎంతటి వాడవు, ఎంతటి దానవు, నీ పరిస్థితి ఎలా ఉండాలి? అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రేమ కలిగి జీవించాలి, క్షమించాలంటే. ప్రభుకి స్తోత్రం. ఒక్కొక్కసారి నాకు కీడు జరిగినా, ఒక్కొక్కసారి మా కుటుంబ సభ్యులకు ఒకరు కీడు జరిగినా, ఎవరేమన్నా సరే నేను ఎందుకు మౌనంగా ఉంటానో మా కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేరు. ఒకవేళ దాన్ని డీల్ చేయాలన్నా నేను దాన్ని స్మూత్గా డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒక అన్యుడిని కాదు, దేవుని జ్ఞానం లేని వ్యక్తిని కాదు, వెంటనే వెళ్ళిపోయి గొడవలు అయిపోయి ఏటండి అలా అనడానికి నేను సామాన్యమైన మనిషి కాదు. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను దేవుని సేవకుడును కనుక దాన్ని స్మూత్గా డీల్ చేయాలంటాను నేను. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం, నన్ను అర్థం చేసుకోవడం. ఒకే ఒక కారణం అంతే, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. ప్రభుకు స్తోత్రం. దేవుని వాక్యాన్ని బట్టి చాలా విషయాలు మనం సహించాలి, అందుకే మనం క్షమించాలి, అందుకే మనం ప్రయోగించాలి. స్తోత్రం. ఎందుకంటే లేఖనాల్లో మరలా నేను ఏదో
ఆ చదివేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన చెప్తున్నాడు కదా, ప్రేమ లేని వాడు వాడు దేవుని అది ఎంతకాలం దేవుని సేవ చేసి ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు అంటే అది పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? ప్రభుకు స్తోత్రం. నువ్వు నిజముగా దేవుని బిడ్డ అయితే క్షమిస్తావు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ లోపల ఉన్న బాధలను కూడా తీసేసి వదిలిస్తావు, పారిస్తావు, ప్రేమ కలిగి జీవిస్తావు. స్తోత్రం. అందుకే చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, పరిశుద్ధ గ్రంథంలో ఈ ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం ఏంటంటే 4వ అధ్యాయంలో 26, 27 వచనంలో మాట్లాడుతేమంటాడంటే కోపపడుడి గాని పాపము అది ఆ కింద వచనంలో మాట్లాడుతూ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు అంటే ఏం చేసేయాలి? కోపాన్ని విడిచిపెట్టాలి. కోపాన్ని విడిచిపెట్టాలంటే ఆ మాటకి అర్థమే, నీకెందుకు కోపం వచ్చింది? కోపం నీకు ఎందుకు వచ్చింది అని అంటే అవతల వ్యక్తి నీకు ఏదో హాని చేశాడు, లేదా నేను అవమానపరిచాడు, లేదా నేను తిట్టాడు, సంథింగ్ జరిగింది. ఇప్పుడు అందువల్లనే అతని మీద నీకు కోపం వచ్చింది. ఇప్పుడు ప్రభువు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు కోపం వచ్చినా సరే కానీ సూర్యుడు అస్తమించక మునిపేదాన్ని వదిలేరా బాబు అంటాడు. ఒకవేళ నువ్వు నిలిచి ఉండనిచ్చావు అనుకో, జాగ్రత్తగా వినండి, ఒకవేళ నువ్వు నిలిచి ఉండనిస్తే నువ్వు అపవాదికి చోటు అలాంటి. అందుకే అటువంటి విశ్వాసాలు చూస్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధ కలుగుతుంటది. ప్రభువా, ఎందుకు అసలు అపవాదిని మీరు అవకాశం ఇస్తున్నారు అని? ఎందుకు సాతానికి అసలు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు? క్షమించకుండా వదలకుండా అసలు ఎందుకు వాడికి అవకాశం ఇస్తున్నారు? నాకు లేఖనాలు తెలుసు కాబట్టి నాకు బాధ కలుగుతుంటది. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. సో సింపుల్, వాటన్నిటి కూడా జయించడానికి ఏకైక మార్గము ప్రేమ. స్తోత్రం. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించున్నట్టు 13వ అధ్యాయంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక మనం చూస్తాం. ప్రేమ శాశ్వత కాలము నిలుచుంది. ప్రేమ ఏమాత్రం కూడా అది డంభముగా ప్రవర్తించదు, చూపించదు, అది అమర్యాదగా నడవదు, మత్సరపడదు. మీరు గమనించండి, ఈ ప్రేమను గురించి అద్భుతమైన వివరణ అక్కడ రాబడింది. ఇప్పుడు ఎందులో ఫలించాలి? నేను అందుకు చెప్పాను, ఎప్పుడో ఒకసారి ప్రేమ పుట్టుకొని రావడం కాదు. దేవుడే ప్రేమ ఉన్నాడంటే ప్రేమ నీలో ఉండాలి. ఈవెన్ యేసు ప్రభు కూడా తన శిష్యులతో మాట్లాడితేమన్నాడు తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరిని ప్రేమించుకోండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఇక్కడ ఏమంటే, ఇదిగో నేను మీకు క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాను. ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించండి. తర్వాత వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ. ప్రభుకు స్తోత్రాలు. ప్రజలకి వినండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. మనం ఏమనుకుంటాం, లోకం కూడా ఏమనుకుంటుంది? లోకం ఏమనుకుంటుందంటే, మనం బైబిల్ పట్టుకొని అలాగే వెళ్ళిన వెంటనే మీరెవరండి? క్రైస్తవులు అండి, కొందరు దేవుని బిడ్డలు అంటారు, లేకపోతే ఇది వీళ్ళందరూ కూడా క్రైస్తవులు అంటారు. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ మీద జాలిపడాలి. అసలు బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. యేసు ప్రభు దానికి ఒక రుజువు ఇస్తున్నాడు. నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించుడి. ఇందు మూలముగా మీరు నా శిష్యులని. ఎవరి శిష్యులు? అప్పుడు మీరు నాకు సంబంధించిన వారని అప్పుడు లోకమని తెలుసు. ఓహో వీరా,
దేన్ని బట్టి వాళ్ళకి తెలిసింది? ప్రేమను బట్టి. బైబిల్ పట్టుకున్నందుక, ప్రేమను బట్టి. లేకపోతే ఈ రోజు మనం ఏం వేసుకున్నాం? తెల్ల వస్త్రం వేసుకున్నాం కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారా? దాన్ని బట్టి తెల్ల వస్త్రం అంటే రాజకీయ నాయకులు కూడా తెల్లటి వస్త్రం వేసుకుంటున్నారు. గమనించండి, కేవలము దేవుని బిడ్డలను చెప్పడానికి సూచన ఏంటంటే ప్రేమ. ప్రభుకు స్తోత్రం. కానీ ప్రేమను గురించి మరో కోణం కూడా మీకు చెప్పాలి. ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, ప్రేమ ఓపిక కలిగి ఉంటుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా. అది చాలా మంది అసలు సంఘంలో సంఘ విశ్వాసాలతో ఎలాగో మర్యాదగా ఉండదో తెలియదు, మర్యాదగా మాట్లాడడం రాదు, మర్యాదగా ప్రవర్తించడం రాదు. అంటే ఏమి లేదు? ప్రేమ లేదంటే ఏమి లేదు? ప్రేమ లేదని అంటే దేవుడు లేదని అర్థం. ఈయనలో యేసయ్య లేడని సులువుగా అర్థమైపోతుంది. తేట అంతే. లేకపోతే మర్యాదగా మాట్లాడాలి. అందుకే అనవసరంగా నోరు జారిపోకూడదు. అనవసరంగా నోరు ఉంది కదా అని చెప్పి చేతిపతి అది మాట్లాడకూడదు. చాలా కేర్ఫుల్గా మనం మాట్లాడాలి. అందుకంటాడు, మీరు వినుటకు వేగురు గలవారు ఉండాలి, కానీ మాట్లాడడానికి మాత్రం నిదానించి మాట్లాడమంట. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. బట్ ప్రేమ యొక్క రెండో కోణాన్ని చెప్తాను మీకు. అదేం తెలుసా? ఓకే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 3, అందరూ తెరవాలి. సామెతలు 3, Proverbs chapter 3 verse 12. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించును, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. రైట్. ప్రభుకు స్తోత్రం. తండ్రి తన కుమారుని, ఏ కుమారుని? తనకి ఇష్టడైన, తనకు ప్రియమైన, తను ప్రేమిస్తున్న కుమారుని ఏం చేస్తాడట? ఆ రీతిగానే యెహోవా తాను ప్రేమించిన వారిని. అది ఇది ఎంతమందికి నచ్చిందో మరి నాకు తెలియదు. తండ్రి తాను ప్రేమిస్తున్న తనకి ఇష్టడైన కుమారుని ఏం చేస్తాడు? అంటే గద్దింపు అంటే అర్థం ఏంటి? అక్కడ సరిచేయడం, క్రమంలోకి తీసుకురావడం. అక్కడ గద్దించుట అనే పదానికి అర్థం ఏమనగా ప్రేమించుట అని అర్థం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని లేదా బిడ్డల్ని గద్దించును. అలాగే దేవుడు కూడా తను ప్రేమిస్తున్న వారిని గద్దిస్తాడు. సో ఇక్కడ గద్దించుట అనే పదానికి అర్థం ఏంటంటే ప్రేమించుట అని అర్థం. అందుకే చెప్తున్నాను, ఇంతవరకు మీకు చెప్పిన మాట ఏంటంటే మొదటి భాగంలో జ్ఞాపకం, ప్రేమ అన్న వెంటనే కోపం ఉండదు, అసూయ ఉండదు, అసలు నథింగ్ అసలు ఏది డమ్ముగా ప్రవర్తి అమర్యాదగా మాట్లాడదు. ఓకే, అన్ని సహిస్తుంది, క్షమిస్తుంది. రైట్, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి అలాగే ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. బట్ ప్రేమలో మరో కోణం ఉంది, ఏంటంటే గద్దించాడు. ప్రేమలో మరో కోణం ఉందంటే ఒక మనిషిని సరిచేయడం. అందుకే తన కుమారుని ప్రేమించిన వాడు బెత్తముతో శిక్షిస్తాడు. చాలా మందికి అర్థం కాదు అసలు ఎందుకు ఒక వ్యక్తి గద్దిస్తున్నాడు అనేది. గమనించండి పిల్లలారా, తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించారు అంటే మీ మీద కక్ష కట్టి పగపట్టి కాదు. దేనికి? అది మేము ప్రేమిస్తున్నారు కాబట్టి చెప్తారా? మరొకరి దగ్గరికి వెళ్ళి చెప్పరు కదా. ప్రేమిస్తున్నారు కాబట్టి చెప్తారు. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చరిత్రకారులు ఏమంటారంటే మలాఖీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు, అనగా పాత నిబంధన నుండి కొత్త నిబంధన వచ్చే వరకు కూడా మీరు గమనించాలి, దీన్ని సైలెంట్ ఏజ్ అని అంటారు. సైలెంట్ ఏజ్ అంటే మౌన యుగము లేదా నిశ్శబ్ద యుగము
అంటే సుమారుగా 400 సంవత్సరం పట్టిందట. ఎక్కడి నుండి? మలాఖీ గ్రంథం నుండి మత్తయి సువార్తలోనికి వచ్చే వరకు కూడా సుమారుగా 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు సైలెంట్ యుగముగా అసలు ఎందుకు ఉంది? దేవుడు ఎవరితో మాట్లాడలే. నేను చెప్పే విషయం శ్రద్ధగా వినండి. దేవుడు మాట్లాడకపోతే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే భక్తులు అంటారు, ప్రభువా నువ్వు మాట్లాడితే నాకు క్షేమము. నువ్వు మాట్లాడు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. మనం దేవుడు మనతో మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఎందుకంటే ఆయన మాటల్లోనే జీవం ఉంది కాబట్టి. ప్రభు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? ఊహించండి, భార్య భర్త మధ్య చిన్న తగాదాలు వచ్చి మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? అక్కడ భర్తకు అవసరమంది ఏమైనా ఉండొచ్చు, భార్యకు అవసరమంది ఉండొచ్చు. మాట్లాడకపోతే సంతోషంగా ఉంటుందా ఫ్యామిలీ? పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోతే ఏ విధంగా ఉంటుంది? ప్రభు మాట్లాడాలి. ప్రభుకు స్తోత్రం. కానీ ఎందుకు మాట్లాడాడు? చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మాయి పర్లేదు, నాకు ఇప్పుడు ఏం చెప్పడం లేదు. నీకు చెప్పటం లేదని పదానికి అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడటం లేదంటే నువ్వు అర్థం చేసుకోవాలి, నీ మీద ఆయన విసిగిపోయాడని అర్థం. కనుక నువ్వు తొట్టినా పర్వాలేదు, కానీ నాతో మాట్లాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడాలి. కానీ చాలా మందికి ఒక మాట అంటేనే చాలు, అమ్మో గద్దిస్తారా? కానీ ప్రభు ప్రేమిస్తున్న వారిని గద్దిస్తాడు. నిన్ను గద్దించడం లేదు అని అంటే అర్థం చేసుకో, సంథింగ్ ఇంకానో నువ్వు ఉండవలసిన సరిహద్దును దాటి నువ్వు వెళ్ళిపోయావని అర్థం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. సౌలు జీవితం చూడండి. సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దేవుడు అతనితో మాట్లాడలేదు. భక్తుల దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళారు, రకరకాల నైవేద్యాలు అర్పణ చేశారు, దేవుడు మాట్లాడలే. చివరికి దేవుడు మాట్లాడలేదని చెప్పేసి ఎటువంటి దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడంటే శకునము చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడలేనందుకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేవుడేమో నీతో మాట్లాడి, నాన్న అలా కాదు, నాన్న ఇలా నడుచుకోవాలి, నువ్వు చేస్తున్న మార్గము పనులు సరైనది కాదు, నీ ప్రవర్తన సరైనది కాదు, నీ మాట సరైనది కాదు, నీ నడవడిక సరైనది కాదు, నువ్వు నాకు సరి చేసుకోవాలి, ఓకే, మనసు మార్చుకోవాలి అని చెప్తే అందులో ప్రేమ లేదనుకుంటున్నారు చాలా మంది. కానీ ప్రేమ గద్దిస్తుంది. ప్రభుకు స్తోత్రం. ప్రేమ ఫలం, ప్రేమ అనే ఫలం, ఈ ఆత్మ ఫలం ప్రతి విశ్వాసి తప్పకుండా కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం. డూ ప్రాక్టీస్. ప్రేమను ప్రాక్టీస్ చేయండి. స్తోత్రం. హల్లెలూయా. లో ప్రేమించారు. ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ప్రేమ లేని కుటుంబాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయండి, ఎలా ఉంటుంది? అది భయంకరంగా ఉంటుంది. అందుకే ప్రేమలో మరో కోణం ఏంటంటే హెచ్చరించడం, బాగు చేయడం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ప్రాణం తినేస్తున్నారు మీరు. వాడు ప్రాణం తినడం మంచిది, నీకు మేలు. 141 కీర్తన 5వ వచనంలో అంటాడు, నీతిమంతుడు నన్ను
కొట్టుట. రెండు మాటలు అంటాడు. ఒకటి గద్దించుట, రెండోది చదవండి ఒకసారి. నీతిమంతులను కొట్టుట నీతిమంతుడు నన్ను కొట్టుట ఉపకారము, నాకు ఉపకారము, వారిని గద్దించుట వారు నన్ను గద్దించుట తైలాభిషేకము, నాకు తైల అభిషేకము. అభిషేకం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. వినండి చెట్టు స్తోత్రం. నాకే కొట్టేస్తున్నారు, ఎవరిని కొట్టడం లేదు. నాకే గద్దిస్తున్నారు, నాకే చెప్తున్నారు, మిగతా వాళ్ళకి చెప్పటం లేదు. అని నేను ప్రేమిస్తున్నాను, ప్రేమే నిన్ను గద్దిస్తుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీతిమంతుడు నన్ను కొట్టుట. స్తోత్రం. నాకు అది ఉపకారము. ఎందుకంటే నీతిమంతుడు కొట్టకపోతే నేను మార్గము తప్పిపోతా. మార్గం తప్పిపోయి ఎక్కడికి మీరు చూడండి, తప్పిపోయిన కుమారుడు అనే పదాన్ని మనం వాడతాం, కానీ ఎందుకు తప్పిపోయాడు? జస్ట్ దాన్ని కొద్దిగా ఏరే కోణంలో మనం ఆలోచన చేస్తే, ఆ రోజు వాళ్ళ నాన్నగారు కానీ ఒక్కడు కొట్టి నోర్మోయ్ అని అనుంటే వాడు బాగుపడి ఉండేవాడు. కానీ వాడి ఇష్టానికే అప్పగించేశాడు, గద్దించలేదు. అక్కడ వాడి ఇష్టానికి అప్పగించేశాడు. ఇక మా నాన్నగారు నాకు ఏం చెప్పలేదు, పర్లేదు, ఇక నాన్న నాకు ఇచ్చేసాడు, ఇక మనం ఫ్రీ, ఇక స్వతంత్రంగా స్వేచ్ఛగా మనం తిరగవచ్చు అన్నాడు. వెళ్ళాడు. ఫైనల్కి జరిగింది ఏంటి? అంతా నష్టపోయాడు, అంత కోల్పోయాడు. తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, వస్త్రహీనుడుగా మారిపోయాడు, సింపిరి గుడ్డను ధరించుకునే వ్యక్తిగా మారిపోయాడు, పందుల మందను మేపే వ్యక్తిగా మారాడు, పందులు తినే పొట్టును తినే స్థితిలోనికి వచ్చాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? అక్కడ ఆ రోజు కానీ రెండు కొట్టి, ఆ రోజు కానీ రెండు గద్దించుంటే, ఆ గద్దింపు అతనికి కొట్టిన దెబ్బలే అతన్ని సురక్షితంగా ఉంచి ఉంటుంది. తండ్రి ఇంటిలోనే క్షేమంగా ఉండడానికి, ఓకే, తండ్రితో కూడా సమానంగా ఆనందించడానికి, ప్రతిరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి సహవాసము చేయడానికి, అన్నదమ్ములతో సహవాసం చేయడానికి మంచి అవకాశం కలిగి ఉండేదే. ఇవన్నీ కోల్పోవడానికి కారణం ఇప్పుడు ఏది ప్రేమ? గద్దించుట ప్రేమ, లేకపోతే ఎవడేమో అడిగితే అది ఇచ్చేస్తున్న ప్రేమ? రెండు అవసరం. ప్రభువు స్తోత్రం. సో ప్రేమ ఫలము, ప్రత్యేకంగా ఆత్మ ఫలంలో ఉన్న ఈ మొదటి భాగంలో ప్రేమ మనం కలిగి జీవించాలి. జస్ట్ ట్రై టు లవ్ యువర్ చిల్డ్రన్, ట్రై టు లవ్ యువర్ పేరెంట్స్, ట్రై టు లవ్ యువర్ కపుల్స్, యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్. మీ యొక్క తల్లిదండ్రులను, మీ యొక్క సంఘ బిడ్డలను, అలాగే ఒకరితో ఒకరు ప్రేమ కలిగించడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం. మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనకు సహాయము చేస్తాడు. బికాజ్ హీఈస్ గాడ్, బికాజ్ హీఈస్ ఎ లవ్. ఆయన ప్రేమ ఉన్నాడు, ఆయన దేవుడే ఉన్నాడు కనుక ఆయనే మనకు సహాయము చేస్తాడు. పిల్లరా, ఈ ప్రేమ నియంత్రణ నువ్వు ప్రయత్నం చేస్తే కూడా కుదరదు. ఇది ఎవరి మూలంగా కలుగుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. ఎందుకంటే దీన్ని ఆత్మ ఫలం. ఈ ఫలం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మలో నుండి వచ్చింది కనుక పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నీవు ప్రేమించగలవు, ప్రేమ కలిగి ఉండగలవు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రేమను కలిగి ఉన్నప్పుడు నీకు ఇక ఎలాంటి వేదనికలు, ఎలాంటి భయమే లేదు. ఎందుకంటే ఇట్టి వాటికి విరోధమైన నియమం మరి ఏది లేదు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. ఇవి నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశిస్తావు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. ఆటోమేటిక్ గా నువ్వు దైవ ప్రేమను కలిగి ఉంటే దేవుని బిడ్డ అందరూ నీ దగ్గరికి వస్తారు. ప్రభుకు స్తోత్రం. ఈరోజు ప్రజలు నీ దగ్గరికి ఒకవేళ మనుషులు కానీ లేదా స్నేహితులు కానీ నీ దగ్గర రావడానికి ఒకవేళ ఇష్టపడటం లేదు అని అంటే జస్ట్ ఆలోచించు, ఏదో సంథింగ్ ఉంది నీలో అర్థం. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ప్రజలు నీ దగ్గరికి వస్తారు, నీ ప్రేమను బట్టి నీ దగ్గరికి వస్తారు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని యొక్క ప్రేమే అన్నిటికీ మూలము.
అన్నిటికీ అది బలమిచ్చేది, శక్తినిచ్చేది. అది కట్టాడు పరమగీతంలో అంటాడు, ప్రేమ మరణమంతా బలమైనది. బలమైనది. అది ఎలాంటిదంటే, అంటే ఎటువంటి ప్రేమ ఉండాలి? సముద్రపు అగాధపు జలము కూడా దాన్ని ముంచజాలం. ఆర్ప జలదన్నాడు. అందుకే భక్తుడు పాట రాశాడు, ఆరని ప్రేమ ఇది, అర్ప జాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది. బా అసలు ఆ ప్రేమను ఎవరు కూడా, అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ మనము కలిగి ఉంటే, ఆత్మ ఫలము కలిగి ఉంటే, మనం చాలా మంది ఇప్పుడు విత్తనం మాత్రం కలిగి ఉన్నారు. వినండి శ్రద్ధగా, ప్రేమ అని విత్తనం మాత్రం కలిగి ఉన్నారు. దాన్ని విత్తండి, ఇప్పుడు విత్తండి. అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు ఫలం వస్తాయి. ప్రేమ విత్తనం కలిగి, ఎందుకంటే విత్తనమే అనే పదాన్ని ఎందుకు అంటే, మరి యేసు ప్రేమే కాబట్టి, దేవుడు ప్రేమ కనుక మన యేసును కలిగి ఉన్నాము కాబట్టి. ప్రభుకు స్తోత్రం. విత్తనమే కలిగి ఉన్నారు, విత్తండి ఇప్పుడు. స్తోత్రం. అంటే ప్రేమ చూపడం మొదలు పెట్టండి. స్తోత్రం. ఇప్పుడు పంట వస్తాయి. నువ్వు కానీ క్రోధం విత్యం అనుకో, కోపం విత్యం అనుకో, అసూయ విత్యం అనుకో, ఒక దినాన్ని అదే నీకు పంటగా వస్తుంది. అది నిన్ను నాశనానికి తీసుకెళ్తాది. కానీ ప్రేమ విత్తితే ప్రేమాన్ని పంట స్తోత్రం. వస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్యం మనందరి వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా దేవుని సముఖంలో మొరపెడదాం. అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పెట్టి జ్ఞాపకం చేస్తాం. ప్రభువా, ఈ ఆత్మ ఫలంలో ఉన్న ప్రేమ నేను కలిగి ఉండడానికి, ఆ ప్రేమ ఫలం, ఆత్మ ఫలం అన్నీ కూడా మేము కలిగి జీవించడానికి సహాయం చేయమని అందరూ కూడా అడుగుతాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఎవరు ఓడగొట్టద్దు, ప్రభు సముఖంలో ప్రార్థన చేయండి. లార్డ్, ఐ నీడ్ యువర్ లవ్, లార్డ్. ఫీల్ మీ విత్ యువర్ లవ్, ఫాదర్. నీ ప్రేమతో నన్ను నింపయ్యా, నీ ప్రేమతో నా మనస్సు, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు నాయన. ఫీల్ మీ లార్డ్, లెట్ యువర్ లవ్ ఫ్లో త్రూ మీ లార్డ్, ఇన్ అండ్ త్రూ మీ. నీ యొక్క ప్రేమ నాలో నుండి ప్రవహింపచేయండి ఆయన. నీ ప్రేమ ద్వారా అనేక మందిని తాకండి ప్రభు. హియర్ ఐ యామ్ లార్డ్, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ప్రభు. నీ ప్రేమతో నాయన అనేక మంది జీవితాన్ని తాకండి. ఆ ప్రేమ ద్వారా అనేక బ్రతుకులు మారాలి ప్రభు. అనేక మంది ఆదరించబడాలి, అనేక మంది బలపరచబడాలి, అనేక మంది ఆరోగ్యం పొందాలి, అనేక మంది స్వస్థత పొందుకోవాలి, అనేక మందికి బలము కలగాలి ప్రభు. లార్డ్, ఫిల్ మీ విత్ యువర్ లవ్ అండ్ ఫ్లో, లెట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫ్లో త్రూ మీ లార్డ్. ప్రభు సుందరుడుగా ప్రభు, నీ ప్రేమ నా నుండి ప్రవహింపచేయండి. నీ ప్రేమతో నింపుము, నీ ప్రేమను నా నుండి ప్రవహింపచేయండి. దేవుని బిడ్డలారా, నా యందు విశ్వసించిన వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని ప్రభు సెలవిచ్చాడు. దేవుని యొక్క ప్రేమ నీలో నుండి నది వలె ప్రవహించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వందనాలు ప్రభు. ఓ రమలక శకతరిని అనమమమశితి. Lord, let your mighty love, let your everlasting love, Father, let your perpetual love fill your children, O God, Father. Dynamic స్తోత్రం. నీ ప్రేమతో నింపు. Let these walls go down hearts of your children, Lord. ఈ మాటలు మీ బిడ్డల హృదయంలోనికి నేను చొచ్చుకొని పోవునుగాక. ప్రేమ ప్రేమ కలిగి జీవించడానికి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ప్రభా. అటువంటి దుస్థితిలోనికి ఎవరు కూడా వెళ్ళకూడదు నాయన. నేను ఎరిగి ఉండాలి ప్రభా. కృప చూపండి. ఉదయకాల సమయంలో నాయన నీ ప్రేమతో ప్రతి ఒక్కరిని సంధించండి. మా మధ్య నువ్వు సంచారము చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క మనస్సును నీ ప్రేమతో తాకుచున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ హల్లెలూయా. నీ ప్రేమ వర్షముతో ప్రతి ఒక్కరిని ప్రభువా నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి గుండెలో నీ ప్రేమను నింపు. ప్రేమలో ఫలించుదురుగాక. మహిమ నీకే, ఘనత ప్రభావం నీకే. దేవా, ఈ క్రూరమైన లోకము, చెడిపోయిన ఈ లోకంలో నాయన క్రోధము కక్షలతోనైనా
అసూయములతో నాయన నిండిపోయిన లోకములో ప్రభు నాయన లార్డ్ నీ ప్రేమతో నింపండి. ప్రేమ ద్వారా జయించడానికి సహాయం యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బ్లెస్ యు ప్రభువును దీవించును గాక.